అఫీషియల్గా ప్రోగ్రామ్ ఉంటే చెప్పమన్నారు మరి. రేపు అనగా 23వ తారీఖు మంగళవారం ఉదయం 11 గంటలకి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు పిఠాపురం స్థానిక ఎండి ఆఫీస్ వద్ద పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతూ ఉన్నారు. అదే రోజు సాయంత్రం ఉప్పాడలో బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి గొల్లప్రోలు టౌన్ ఎంట్రన్స్ వద్ద ఉన్న పెట్రోల్ బంక్ నుంచి ర్యాలీగా బయలుదేరి ఉప్పాడ టౌన్ మీదుగా ఉప్పాడ సెంటర్ ఉప్పాడ బస్టాండ్ మీదుగా పాతకాయ క్షేత్రం చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకి మన ఉప్పాడ గ్రామంలో భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి అలాగే భారీ బహిరంగ సభకి పిఠాపురం నియోజకవర్గం ప్రజలను అలాగే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గ ప్రజలందరూ కూడా తరలి వచ్చి సభని అలాగే నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా జనసేన పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాం. రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మరి పిఠాపురంలో నామినేషన్ వేయడానికి మరి రేపు ఈ జనం మరి 4 మండలాల నుంచి కొత్తపల్లి, కొలప్రోలు, పిఠాపురం రూరల్, పిఠాపురం టౌను మొత్తం అందరూ కలిసి మొత్తం టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో మరి 50 మంది చాలా ఎక్కువగా జనసమూహం తరలి వచ్చే విధంగా ఉంది. అది 50,000 అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు, సుమారుగా 20,000 బైకులు చెప్తున్నారు. మరి ఆటోలు అయితే ఏం లేదు, మేము నడిచి వస్తామని కొంతమంది అంటున్నారు. అటువంటి జనసమూహం మరి పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఎక్కడా లేని విధంగా మరి రేపు ఆయన నామినేషన్ వేసే విధానం అంత జనసమూహంతో వేసుకునే విధానంగా ఉంది. ఆయన గురించి మరి జనం కూడా అవతవలాడుతున్నారు. కాబట్టి రేపు ఈ సభ వచ్చినటువంటి జనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మోటార్ సైకిళ్ళ మీద కానీ, ఆటోల మీద కానీ, నడిచి వచ్చేవాళ్ళు కానీ ఎవరినన్నా సరే ఎవరికి ఎవరు అంతరాయం కలగకుండా చాలా ఒబ్బడిగా చాలా పకడ్బందీగా మనం ఎక్కడికక్కడ స్ట్రాలు పెట్టి వాటర్ ప్యాకెట్లు కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ, భోజనం ప్యాకెట్లు కానీ అన్ని ఏరియాల్లో మనం బండ్ల మీద పంచుతారు. అదేవిధంగా మరి అవన్నీ కూడా మనం చక్కగా అందరికీ ప్రజలకి కావాల్సి ఉంటే మన జన సైనికులే మనం అందరికీ అందిస్తూ మనం సాయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి తప్పితే ఎటువంటి అంతరాయం కలగనివ్వకుండా ఈ నామినేషన్ పరిహారాన్ని జయప్రదంగా పూర్తి చేస్తారని చెప్పి జన సైనికులకి, టీడీపీ శ్రేణులకి, బీజేపీ శ్రేణులకి అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. రేపు మంగళవారం రోజు ఉదయం 8:30కు మన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ శాసనసభకు రేపు నామినేషన్ దాఖలు చేయదలుచుకున్నారు. అలాగే రేపు ఉదయం 8:30 గంటలకు కొలప్రోలు నుండి భారీ ర్యాలీగా బయలుదేరి పిఠాపురం నియోజకవర్గం 3 మండలాల నుంచి అలాగే జిల్లా వ్యాప్తంగా రేపు తరలి రానున్నారు. మరి అలాగే ఉప్పాడలో సాయంత్రం భారీ బహిరంగ సభ ఉప్పాడ సెంటర్లో నిర్వహిస్తున్నారు. కావున మరి పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఉప్పాడ సభను జయప్రదం చేస్తుందో కోరుచున్నాం. ర్యాలీకి సుమారు 50,000 పైన ప్రజానికం, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొంటారని తెలియజేసుకుంటున్నాం.